వెల్కమ్ బ్యాక్ టు నిరుపమ స్వాల్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజైతే మా గ్రూప్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. యాక్చువల్గా మార్చి 8వ తారీఖున ఉమెన్స్ డే ఉంటుంది. కాకపోతే మా సర్పంచ్, మా వార్డు మెంబర్స్ వీళ్ళందరికీ ఖాళీ లేక ఆ రోజు కాకుండా మార్చిలో ఎప్పుడైనా పెడతారు. ఈరోజు 25వ తారీఖున పెట్టారు. చాలా బాగా జరిగిందండి ఉమెన్స్ డే. ఉమెన్స్ అంతా చేరుకున్నాము. చక్కగా చైర్స్ ఆటలని, దాండియా అన్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా చాలా బాగుంది. అక్కడే భోజనాలు అరేంజ్ చేశారు. భోజనాలు తిన్నాము. మంచిగా ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. ఇది ఉమెన్స్ డే స్పెషల్ డేగా ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ ఉమెన్స్ డే వీడియోస్ అన్ని వ్లాగ్లో వస్తాయి. చూసి వాచ్ చేసి ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సహకరించాలి. ఆమె మీకు అందరు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది కాబట్టి మీకు ఏ టాలెంట్ చూపించినా ఆమె చెప్పినట్టు మీరు అందరూ కూడా కోఆపరేషన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మీరు మేడం చూసుంటారు, టీవీలలో సీరియల్స్లలో కొన్ని మెయిన్ ప్రోగ్రామ్ చేసింది. మరి ఈరోజు మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరందరూ ఈ మేడం గారికి సహకరించాలని కోరుకుంటూ ప్రోగ్రామ్ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హాయ్. బాగున్నారు కదా? అందరు బాగున్నారు? ఒకసారి గట్టిగా చెప్పాలి. బాగున్నారా లేదా? ఏమో సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది. ఒక్కసారి గట్టిగా హాయ్. ఇంకొంచెం మన ఉమెన్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో చెప్పండి. అంతేనా మన స్ట్రెంత్? అసలు ఉమెన్స్ అంటేనే మల్టీ టాస్కర్స్. ఎట్ ఏ టైం 10 పనులు ఒక్క చేత్తో. The song. Claps everyone. Gatiga cheppadu. Wow. Super. Okay. Sundari. Okay. Lasya. Nirupama. Chinni. Sai Sastra. Maithili. Varshini. What's your name? ఏందో నీ బాధ ఏందమ్మా అన్నాడు చూస్తుంది. ఓకే, నీ పేరు? దీపిక. చంద్రిక. ఓకేనమ్మా. సో విచ్చేసినటువంటి టీజేఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం ని స్పెండ్ చేసుకొని మా అందరినీ విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. టీజేఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి స్వాగతం. ఒకసారి గట్టిగా చెప్పండి. క్లాప్స్. ఓకే, మేడం ఫాస్ట్ గా ఊదాలి. ఊది పట్టుకోండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఫాస్ట్ గా ఊదండి. మీరు బెలూన్ తీసుకున్నారు కదా, ఊది పట్టుకోండి. రౌండ్ సర్కిల్ చేయండి. సర్కిల్ లో నిల్చోండి. ఫస్ట్ సర్కిల్. ఇక్కడ కూడా పాప చూపిస్తుంది, అలా ఫాలో అవ్వండి. సర్కిల్ తిరగాలి. తిరగండి.
నిజంగా లేరు. నిదానంగా మరి 8వ తారీఖు ప్రోగ్రామ్ ఉంటే మనకు సమయం దొరకక ఇప్పుడు అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి మరి నేటి కార్యక్రమానికి మరి ఫోన్ చేయగానే మేడం టైం ఇచ్చారు. మరి మేడం టైంకి మనమందరం కూడా ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి వేదిక నుంచి స్వాగతిస్తూ, అలాగే మన ముఖ్య గౌరవ అతిథులు గ్రామ పెద్దలు రాజా మాజీ సర్పంచ్ గడ్డ బాలమణి గారు, అలాగే వార్డు సభ్యురాలు లావణ్య గారు, అలాగే అమ్మ వనమ్మ గారు, మరి మన గౌరవ అతిథులు అన్న ఎక్స్ తాజా మాజీ ఎంపీటీసీ అంజాని గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు, అలాగే వార్డు మెంబర్ హనుమంత్ గారు, అలాగే నరసింహ గారు, మరి నారాయణ దాస్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. మరి ఇక్కడ డాక్టర్ మేడం గారు ఉన్నారు, డాక్టర్ మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. అలాగే మా వార్డు సభ్యులందరూ కూడా మేడం గారిని అమ్మ వనమ్మ భారతమ్మ మన లావణ్య గారు అందరు చప్పట్లు కొట్టాలమ్మా, అందరు చప్పట్లు కొట్టాలి, అందరు ముందుకు నిలబడాలి. అందరు చప్పట్లు కొట్టాలి. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరు బాగున్నారా? ఈరోజు మహిళా దినోత్సవం కదా. మహిళ అంటే శక్తి. మహిళ అంటే ఏంటి? కుటుంబం ప్రారంభం అవ్వాలంటే మహిళతోనే ప్రారంభమవుతుంది. మొదటి గురువు అమ్మ. మనం పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది అనేది ఈ మహిళా దినోత్సవం ఉద్దేశం. ఇప్పుడు ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఆడ మగ రెండే కదా సమాజంలో. కులాలు మతాలు ఎన్నున్నా కానీ ఒక ఆడ మగ జాతిలే. మరి వాళ్ళకు ఉన్న హక్కులు మనకెందుకు లేవన్న ఆలోచనతో మరి ఈ మహిళా దినోత్సవం పెట్టుకోవడం జరిగింది. సమయం కూడా మనమే ఎక్కువ వర్క్ చేస్తాం కదా. పొద్దున లేచిన కాంచి పండే వరకు ఏ పని వదలకుండా అన్ని చేస్తూ కావాలి. ఒకవేళ వస్తే ఆమె నిందలు వేయడం, అలాంటి సమాజంలో మనం బతికినాం. ఇప్పుడు నిజంగా మనమందరం అదృష్టవంతులమే, హ్యాపీగా ఉంటున్నావా లేదా? సంతోషంగా ఉంటున్నాం కదా. మరి ఇక ముందు కూడా చాలా మనం చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా మన తరానికి వచ్చే తరానికి కూడా మనం చాలా సందేశం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళకి కావాల్సింది ఏంటి? మనకు కూడా బలం ఉన్నది, మనకు కూడా తెలివి ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే ఆర్థికంగా ముందుకు ఎదగాలి. పైసా ఉంటే మరి బలం ఉన్నట్టే, అవునా? ఏదైనా పైసా ఉండాల్సింది. ఇప్పుడు మగవాళ్ళు సంపాదిస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం. అది మనం సంపాదిస్తే ఇద్దరు సమానమే కాబట్టి గొడవలు ఉండవు. ఇద్దరు కూడా సమానకే, సమాజంలో సమాన విలువ ఉండాలనే ఉద్దేశమే ఈ మహిళా దినోత్సవము. కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా చదువు
ఒక్క మహిళ చదివిందంటే ఆ ఇంట్లో సంస్కారము, చదువు, సంపద అన్నీ కలుగుతాయి. ఒక మగాడే చదివిండు అనుకోండి, పెద్దలు ఏం చెప్తారు? మొదటి గురువు ఎవరు పిల్లలకి? తల్లి. తల్లి చదివిందంటే పిల్లలు మంచి సిస్టమేటిక్ గా చదువులో కానీ, పద్ధతిలో కానీ, ఆచారాల్లో
రాతేనే పట్టున తిట్టిని నీ కోసం ఉయ్యాల పాటల కోసం ఆ పాటలితో నీవు రేగరావ పల్లెటూరులో అలా పిట్టల గుసూడు ఓరా సాగుమాడి కౌడడ పాట పాడే ఓరా సాగుమాడి బాబా పాదం చూడు ఓరా సాగుమాడి పటాలు ఆడబట్టి ఓరా సాగుమాడి డబ్బుగా మోగుతుంది ఓరా సాగుమాడి జానపదం యాదికిసే ఓరా సాగుమాడి జానేడంత పోరాగాడు ఓరా సాగుమాడి బతుకమ్మ నెత్తినాడే ఓరా సాగుమాడి కళ ముసలోళ్ళు ఓరా సాగుమాడి ముందు నడిసి తోపాదిసే ఓరా సాగుమాడి గుర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి పొడవలి గడ్డ పార కుంకుమ పట్టు తిరుగుతున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో బిడ్డ బతుకమ్మను చూడో గంగావల్లో తేలియాడను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెను ఆకిలి నుండి చెరుకు రోగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల వారో చిక్కడి నుండి చెరుకు బత్తడి దాకా ప్రోగ్రామ్ అయితే చివరికి వచ్చేసిందండి. లాస్ట్కి సర్పంచ్ గారు కేక్ కటింగ్ చేస్తున్నారు. ఉమెన్స్ అందరూ పైన ఉన్నారు. చాలా బాగా జరిగిందండి ఉమెన్స్ డే. చాలా ఎంజాయ్ చేసాము. చక్కగా ఆటలతో పాటలతో అసలు పెద్దోళ్ళు అనే విషయం పక్కకు పెట్టేసి చాలా ఎంజాయ్ చేశారండి. అందరూ పెద్ద పెద్దోళ్ళు కూడా చక్కగా డ్యాన్స్ చేసి చాలా చాలా ఎంజాయ్ చేశారు. మరి చాలా బాగా జరిగింది ఉమెన్స్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.